బగారా రైస్ చేయాలనుకుంటే ముందు ఇవి కట్ చేసుకోండి. ఎవరైనా మిరపకాయలు కట్ చేయండి. ఉల్లిపాయ, కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు, అలాగే గరం మసాలా వేసుకోండి. ముందు ప్యాన్ మీద పెంక పెట్టి కాదు దానికి ఏమంటారు నాకు ఇంగ్లీష్లో తెలియదు. దానిపైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు తీసి పక్కకు పెట్టుకున్న గరం మసాలాను ఇందులో వేయండి. కొద్దిసేపు ఆగి ఉల్లిపాయలు వేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేవంత దాకా. తర్వాత మిరపకాయలు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా తీసుకొట్టండి. కొట్టండి అన్నాని నా మూతి మీద కొట్టాను. మీ ముందున్న ప్యాన్లో వేసుకోండి. దాని తర్వాత ఒక్క తిప్పండి, ఇలా కలపండి. ఒక బగానలో బియ్యం వేసుకోండి, నీళ్ళు పోసుకోండి, బాగా కడగండి. అలా కడుగుతూనే ఉండండి. తీసి ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటే అందులో పెట్టుకోండి. మీరు మొదటి నుంచి చేసినంత ఇందులో వచ్చి గుమ్మరేయండి, సాల్ట్ వేయండి. దాని తర్వాత మిక్స్ చేయండి, మూత పెట్టేసేయండి. ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో కట్టె పెట్టి కాదు, గంట పెట్టి కలపండి. కలుపుతూనే మళ్ళీ మూత పెట్టేసేయండి. రెడీ మీ బగారా రైస్. మీరు పప్పులో వేసుకుంటారా, చికెన్లో వేసుకుంటారా, మీ ఇష్టం. తినేసేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.